హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ డేట్ వచ్చేసి 10వ తారీఖు డిసెంబరు. అయితే ఇవాళ వెనస్డే బుకింగ్ అయితే స్టార్ట్ చేసిన. చిన్న బుకింగ్ అయితే పడింది, అంటే 350 రూపీస్ అయితే పడింది. 23 కిలోమీటర్లు బాల్నగర్. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. మళ్ళీ రివర్స్ తీసుకుంటున్నా, యూటర్న్ లాంగ్ ఉంది. మార్నింగ్ టైం కాబట్టి కొద్దిగా చూసుకొని తీసుకుంటున్నా, ట్రాఫిక్ లేదని. బుకింగ్ అయితే ఒకటి పడింది. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. మరి నేనైతే చూడొచ్చు మీరు, 23 కిలోమీటర్స్ ఉంది డ్రాప్. మొత్తం రేట్ డౌన్ అయిపోయింది. ఇక ఏదో పొద్దున కదా, ఏదో ఒకటి తీసుకోవాలన్నట్టు తీసేసుకున్నాం. ఎయిర్పోర్ట్ అయితే ఏం లేదు, ఎయిర్పోర్ట్ 450 అట్లా పడుతుంది. చాలా చీప్ ఇచ్చేస్తుండ్రు. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన ఫస్ట్ అయితే కంప్లీట్ అయింది. 7కి అయితే ఇలా స్టార్ట్ అయినా. మరి గ్యాస్ అయితే ఇంకా 2 పాయింట్లు అయితే ఉంది. నిన్నైతే కొద్దిగా బయట తిరిగా ఫ్యామిలీతో, కొద్దిగా అందులో ఒక పాయింట్ అయితే డౌన్ అయిపోయింది. 4 పాయింట్స్ ఉండే. ఏమో మరి ఒకటే ప్లేస్లో పెట్టడం వల్ల గ్యాస్ పాయింట్స్ డౌన్ అవుతున్నాయి. గ్యాస్ నింపుకొని కూడా ఇంకా ఒక పెట్టేస్తే 1 పాయింట్ డౌన్ అవుతుంది. రీజన్ తెలుస్తలేదు. అది కంటిన్యూ నింపుకొని నడిపితే మైలేజ్ వస్తుంది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్ వచ్చేసి మన కోకాపేట రెగాలియా నుంచి ఇక్కడ బాల్నగర్ అయితే పడింది. 23 కిలోమీటర్స్. డబ్బులు ఏమి ఇస్తున్నాను తెలుసా, 360 రూపీస్ అయితే ఇచ్చిండు. ఇది తీసేసుకున్నాను, ఎందుకంటే బుకింగ్స్ లేవు. స్టార్ట్ కాగానే ఫస్ట్ డైరెక్ట్ యాక్సెప్ట్ అని ఇచ్చాడు బుకింగ్, కాబట్టి ఎత్తేసుకున్నాను నేనైతే. ఇవాళ డేట్ వచ్చేసి 10 డిసెంబరు. ఇవాళ చూద్దాము, 7 అంటే ఈవినింగ్ 7 దాకా అయితే చూద్దాము. నాకైతే డౌట్ అనిపిస్తుంది ఇవాళ బుకింగ్స్, ఎందుకంటే బుకింగ్స్ అంత మూమెంట్ ఏమి లేదు సిటీలో అయితే బాగా. అయితే అన్న, ఇక్కడ మనకు ఈ బాల్నగర్ ఏరియాలో 3 పంపులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనము బాల్నగర్కి వెళ్ళేటప్పుడు మన మూసాపేట వైజాగ్ జంక్షన్ కంటే ముందు ఒకటి పంప్ ఉంది, సిఎన్జిది. ఇంకోటి ఏంటంటే మూసాపేట దగ్గర ఒకటి ఉంది పంపు. 2 పంపులు అయిపోయినాయి. అయితే ఈ కొత్త ఫ్లేవర్ ఉంది కదా, ఈ ఫ్లేవర్ కింద కూడా ఒక పంప్ స్టార్ట్ అయినట్టు ఉంది. బండ్లు అయితే చూసా నేను. అంటే ఈ ఏరియాలో 3 పంపులు ఉన్నాయి. చూద్దామన్నా, బుకింగ్లు అయితే ఏం పడతలేవు. ఇంకా 2 పాయింట్లు అయితే ఉంది. ఇప్పుడే డౌన్ అయింది. అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు హైటెక్ సిటీ అలా పడితే, ఎందుకంటే సగం 3-4 పాయింట్లు గ్యాస్ ఉన్నా నింపుకున్నా కానీ అదే 500-600 కొడుతుండు గ్యాస్. మరి కింద మీద అవుతున్నది. మొత్తం గ్యాస్ ఫినిష్ అయిన దాకా గ్యాస్ నింపకపోతేనే బెస్ట్. కానీ ఇక్కడ నా పంపులో లైన్ లేకుంటే కొట్టించేసుకుంటే బెస్ట్. అయితే ఇక్కడ హెచ్పి కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్, ఇది మన బాల్నగర్ ఫ్లైఓవర్, కొత్త ఫ్లైఓవర్. సైడ్లో హెచ్పి ఉంది కదా, ఆ హెచ్పి రైట్ సైడ్ వెళ్ళిపోయింది. అయితే పిల్లర్ నెంబర్ వచ్చేసి P16 హెచ్పి. ఇక్కడైతే ఉంది గ్యాస్ పంపు. లైన్ కూడా తక్కువ ఉందన్న, వెళ్ళిపోతాం. మరి చూడవచ్చు మీరు. ఇక్కడ నింపేసుకుంటే అయిపోతుంది మనకు. హెచ్పి పంప్ ఉంది, ఇది లైన్ లేదన్న, తక్కువ లైన్ ఉంది. ఇక్కడ నింపేసుకున్నాం. ఏం చేస్తాం, ఇక గ్యాస్ మొత్తం ఫినిష్ అయిన దాకంటే మన బుకింగ్లు పడవు. ఇది హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి. ఇది మన బాల్నగర్ ఫ్లైఓవర్ కింద ఉంది. మనం యూటర్న్ తీసుకుంటాం కదా సత్యనగర్కి వెళ్ళేటప్పుడు బాల్నగర్. అయితే బాల్నగర్ నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో హెచ్పి పంప్ ఉంటుంది. ఇది కొత్తగా అయింది, సిఎన్జి. చూడొచ్చు మీరు. అయితే ఇక్కడ అయితే పబ్లిక్ లేదు ఎక్కువ, మార్నింగ్ టైం కాబట్టి. నేనైతే ఇక్కడికి వచ్చేసిన అన్న. గ్యాస్ అయితే 2 ఉన్నాయి అన్న మిషన్లు. బాగుంది సిఎన్జి బాల్నగర్. చూడొచ్చు, ఇది బాల్నగర్ మన ఫ్లైఓవర్ ఉంది కదా, సిగ్నల్ నుంచి లెఫ్ట్ టర్న్ అయినాక పిల్లర్ నెంబర్ 16 దగ్గర అయితే ఉందన్న ఇది పంపు సిఎన్జిది. చూడొచ్చు, నేనైతే ట్యాంక్ ఫుల్ చేసుకున్నా. ట్రిప్ అయితే 0 చేసుకుంటున్నా. గ్యాస్ టెన్షన్ అయితే లేదు. చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎన్ని అవుతాయో టోటల్గా. గ్యాస్ అయితే మనకు టోటల్గా ఇప్పుడు
600 రూపీస్ అయితే పట్టింది గ్యాస్ ఫిల్ అయింది 600 రూపీస్. హలో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు సెకండ్ ట్రిప్ అయితే పడింది. ఈ ట్రిప్ అయితే 43 మినిట్స్ అయితే చూపిస్తుంది, 300 రూపీస్. ఇక తప్పదన్నా, బుకింగ్లు లేవు కాబట్టి ఇక కస్టమర్ అయితే మనకు ఫ్లాట్ అండ్ బ్లాక్ నెంబర్ అయితే పంపించాడు. ఇక్కడ కూర్చుంటే ఇక తెల్లారుతుంది, ఇక సపోర్ట్ చేసుకుందాము. గ్యాస్ అయితే మనకు 600 అయితే పట్టింది. 2 పాయింట్లు ఉన్నా కానీ అంతే పట్టింది. ఆ 2 పాయింట్లలో మనకు ఇంకా బిజినెస్ అవుతుందా, కాకపోతే మళ్ళీ తర్వాత గ్యాస్ దొరకదు. అందుకే ఎక్కడైతే పంప్ ఖాళీ ఉంటే కొట్టించుకోవాల్సిందే. అదే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. మనకైతే పికప్ పాయింట్ వచ్చేసి పి ఉంది. ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి బ్లాక్స్. ఇది మన సెకండ్ ట్రిప్, 300 రూపీస్ అయితే పడింది. పి బ్లాక్ ఎక్కడుందేమో ఎత్తుక్కోవాలి. చాలా బ్లాక్స్ అయితే ఉన్నాయన్న. ఇది రెయిన్బో విస్టాస్ ఫేజ్ 2. ఫేజ్ 1లో ఏమో చిన్నగా ఉన్నాయి, అంటే 15 ఫ్లోర్స్ దాకా ఉన్నాయి. ఇందులో అయితే చాలా ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నాయి. పి బ్లాక్ దగ్గరకు అయితే వెళ్ళాలి. మరి ఇంత పెద్ద పార్కింగ్ ఉంది, మొత్తం బేస్మెంట్ 4 పార్కింగ్ ఉంది టోటల్గా. హాయ్ హలో ఫ్రెండ్స్, మన సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 302 రూపీస్. కిలోమీటర్ వచ్చేసి 15 కిలోమీటర్లు అయితే ఉంది. టైం వచ్చేసి 43 మినిట్స్ అయితే టైం పట్టింది 300 రూపాయలకు. అయితే కస్టమర్ అయితే 20 రూపీస్ టిప్ యాడ్ చేసిండు. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 ట్రిప్లకు 600 చిల్లర అయితే అయినాయి మనకు. లక్కీగా ఏంటంటే ఇవాళ మనకు గ్యాస్ కరెక్ట్ టైంకి దొరికింది అక్కడ బాలనగర్లో. అంటే కొత్త పంప్ అయిందని తెలియదు. ఇంకోటి ఏమవుతుందంటే హాఫ్ టైం గ్యాస్ ఉన్నప్పుడు మామూలుగా అయితే నేను ఒక పాయింట్ అయితే వేస్ట్ చేశా, అంటే బయట కొద్దిగా తిరిగా ఫ్యామిలీతోని. నెక్స్ట్ ఏమైందంటే వెహికల్ పెట్టిన ప్లేస్లో నిన్న 4 పాయింట్స్ ఉండే. మార్నింగ్ ఏమో చూస్తే ఒక పాయింట్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. అంటే సిఎన్జి వెహికల్ ఒకే దగ్గర పెడితే గ్యాస్ దిగిపోతుంది ఒక పాయింట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పొద్దున ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయింది, అప్పటికి ఇంకా 2 పాయింట్స్ ఉండేది. అంటే దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల రేంజ్ అయితే వెళ్తుంది వెహికల్. కానీ ఏం చేస్తాం, ఇక నింపాలి మళ్ళీ తర్వాత అంటే మూమెంట్ అయిపోతుంది. ప్రస్తుతానికి మార్కెట్ లేదు. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ దగ్గర 2వ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది డ్రాపింగ్. దాని తర్వాత అక్కడనే లెఫ్ట్ సైడ్లో సొసైటీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, 3వ ట్రిప్ అయితే పడింది మన హైటెక్ సిటీ. 185 రూపీస్ ఏమో చూపించింది. 17 మినిట్స్ అయితే టైం చూపించింది, కానీ ఈ టైంలో అయితే 5-10 మినిట్స్ ఎక్కువనే పడుతుంది. ఈ ట్రిప్ చేసేద్దాం. దాని తర్వాత ఇంకోటి ఏదైనా ట్రిప్ పడితే మనకు 1000 రూపాయలు కన్ఫర్మ్ అయిపోతాయి. ఎందుకంటే బుకింగ్లు లేవు, ఇక ఉన్నాయి చిన్న చిన్నవి చేసేసుకోవాలి, ఇక తప్పదు. పెద్ద బుకింగ్ కోసం చూస్తే ఏం వస్తలేవన్నా. ఓకే, పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. 3rd ట్రిప్. హాయ్ హలో అన్న, మన 3rd ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 182 రూపీస్, 7 కిలోమీటర్స్. 18 మినిట్స్లో అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మనకు టోటల్ 800 అమౌంట్ అయితే ఫినిష్ అయింది. చూడాలి, ఇంకొక 150 చేస్తే 1000 ఫినిష్ అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ హైటెక్ సిటీలో ఉన్నా. అయితే 3 ట్రిప్లకు 847 రూపీస్ అయితే అయినాయి మనకు. దగ్గర దగ్గర 850 అయినాయి. ఇంకో 150 చేస్తే 1000 అవుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బుకింగ్లో ఉన్నామన్నా. ఇక్కడ దగ్గరలో అంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బెస్ట్ అంటే కాజాగూడ వెళ్ళిపోవాలా, లేక్ వ్యూ, లేకపోతే టెలికాం గచ్చిబౌలి వెళ్ళి ఆగినా పర్లేదు. లక్ ఇక ఎక్కడి నుంచి పడితే మన కిస్మత్ అనుకోవాలా. నేనైతే టెలికాం గచ్చిబౌలి వెళ్తున్నా, ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ ఎవరైనా ఇక్కడనే హైటెక్ సిటీ వచ్చే వాళ్ళు ఉంటారు. చిన్న బుకింగ్లు అయితే అవుతాయి. కాజాగూడ అయితే ఏమో మరి పడతలేవు. మళ్ళీ లోపలికి మణికొండ, పుప్పాలగూడ, అల్కాపూర్ అటు సైడ్ పడితే అటు సైడ్ నుంచి పికప్ అంటే లేట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చిందాక అమౌంట్ అయితే ఏమి ఇస్తలేడు. మొత్తం రేటింగ్ అంతా దించేసి డౌన్ అయిపోయింది. ఓకే, మరి వెళ్తున్నా. వీళ్ళందరూ ఇక్కడనే ఆగినరు, ఇక్కడ ఏం పడవు. ఇట్లా అక్కడ ఆగి వేస్ట్. నేను కూడా బస్సు వెనక వెళ్ళొద్దు, ఎందుకంటే బస్సు ఎక్కడ బ్రేక్ కొడతాడో వానికే తెలియదు.
ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మరి గ్యాస్ అయితే మనకు చూడొచ్చు ఫుల్ ఉంది. 12 hours ఈజీగా చేసుకోవచ్చు. ఇవాళ ప్రస్తుతానికి అయితే 3 గంటలు అయింది. 3 గంటల్లో మనకు 850 రూపాయలు అయితే ఎర్నింగ్స్ అయినాయి. చూద్దాం 4th ట్రిప్ కోసం గచ్చిబౌలి అయితే వెళ్తున్నా, అక్కడి నుంచి చూద్దాం. ఫ్రెండ్స్ గచ్చిబౌలి అయితే వచ్చేసిన. అయితే ఇక్కడైతే నేను పార్సల్ తీసేసుకున్నా, టిఫిన్ 20 రూపీస్. ఇడ్లీ అయితే తీసుకున్నా, ఎందుకంటే హెవీ ఫుడ్ అయితే ఇంట్రెస్ట్ లేదు నాకు ఇవాళ. అయితే 4th ట్రిప్ అయితే పడింది మనకు. 4th ట్రిప్ వచ్చేసి ఇక్కడ ఎల్ఎన్టీ కాలనీలో అయితే పడింది. సొసైటీ ఉంది ఇది 4th ట్రిప్. అక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ అయితే పడింది. 21 minutes అయితే చూపిస్తుంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. మరి ఈ ట్రిప్ చేసేస్తే 1000 రూపాయలు కన్ఫర్మ్ అవుతాయి. ఫ్రెండ్స్ మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 5 kilometers అయితే 30 minutes అయితే పట్టింది. 160 రూపీస్ ఇలా ఉంటుంది ట్రాఫిక్ టైం. మామూలుగా అయితే 17-20 నిమిషాలు చూపించేది, 30 నిమిషాలు అయితే పట్టింది. టోటల్ అయితే 1005 రూపీస్ అయితే అయినాయి మనకు. 1000 రూపాయలు అయితే అయినాయి 4 ట్రిప్లకు. టైం వచ్చేసి 10:30. ఫ్రెండ్స్ అయితే మనకు స్టాంజా లివింగ్ దగ్గర అయితే 4th ట్రిప్ ఎండ్ అయింది. అయితే 4th ట్రిప్ దగ్గర మనకు 160 పేమెంట్ అయితే అయింది కదా. మళ్ళీ అక్కడి నుంచి టిఫిన్ తీసుకున్న పార్సల్ అయితే తినలే కదా, అది ఎల్ఎన్టీ కాలనీ నుంచి గచ్చిబౌలి నుంచి తీసుకొచ్చా హైటెక్కి. అయితే 4th ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ చేసేసుకున్నా. దాని తర్వాత మనకు 5th ట్రిప్ అయితే పడింది. 5th ట్రిప్ వచ్చేసి అక్కడి నుంచి 2 kilometers పడింది డిలైట్. అయితే అమౌంట్ వచ్చేసి 144 రూపీస్. 2 kilometers 10 minutesలో అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మొత్తం ఇప్పుడు ఆఫీస్ టైమింగ్ ఫినిష్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మొత్తం జామ్ అయితే వెహికల్స్ కొద్దిగా అయినాక. చూడొచ్చు ఇక్కడ అన్నీ మన క్యాబ్స్ ఉన్నాయి. బుకింగ్స్ అంటే చూస్తున్నారు కదా. అంటే టైం 11 అవుతుంది. చూపిస్తా కొంచెం టైం క్లారిటీ వస్తుంది. టైం చూడవచ్చు 11 అవుతుంది. బుకింగ్లు ఏమి ఉండవు ఇప్పుడు ఈ టైంలో, అందుకే అందరు రోడ్ల మీద పెట్టేసుకొని ఆగిపోతున్నారు. మనకైతే మొత్తం టోటల్ అమౌంట్ 5 ట్రిప్స్కి 1150 రూపాయలు అయితే అయింది ఇవాళ. పర్లేదు ఇవాళ మంచిగా అయింది. అంటే గ్యాస్ టైంకి దొరికితే తొందరగా అవుతుంది. చూడొచ్చు మూమెంట్ ఆగిపోయింది, ఏం మడతలేవు. అయితే మనకైతే కిలోమీటర్ చూడొచ్చు 40 kilometers అయింది టోటల్. ట్రాఫిక్ అయితే ఫుల్ పెరిగింది. ఇప్పుడు మూమెంట్ మొత్తానికి డౌన్ అయిపోయింది. అయితే ఇంటికైతే వెళ్తున్నా. మరి ఇప్పుడు ఒక 40 kilometers, పొద్దున ఒక 23-25, టోటల్ వచ్చేసి 65 kilometersకి 1150 రూపాయల ఎర్నింగ్స్ అయితే అయింది మనకు. ఇప్పుడు మూమెంట్ అయితే ఏం లేదు, మరి ఘోరంగా ఇస్తుండు. కొద్దిగా పోయి రెస్ట్ తీసేసుకుంటాను. దాని తర్వాత మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అవుతా. హలో ఫ్రెండ్స్, అయితే పొద్దున అయితే 11 o'clock అయితే ఆఫ్ చేసేసా. ఎందుకంటే దాని 11 తర్వాత బుకింగ్స్ ఉండవు కదా. అయితే 7 to 11 3 hours కావు 4 hours అయితే మనం ఎర్నింగ్ చేసాం 1150 రూపాయలు. అయితే దాని తర్వాత 11 to 2 దాకా అయితే రెస్ట్ తీసుకున్నా 3 గంటలు. అయితే మధ్యలో ఒక 1 hour అయితే కార్ క్లీనింగ్ చేసుకున్నా ఇవాళ. మంచిగా కార్ వాషింగ్ ఉంది కదా, క్లీనింగ్ అయితే చేసేసుకున్న కారు. ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయా లంచ్ అయితే అయిపోయింది. బుకింగ్ వచ్చేసి 170 రూపీస్ పడింది ఇక్కడ రెగాలియా దగ్గర నుంచి. 6th ట్రిప్ 170 రూపీస్. 3 ట్రిప్ అయితే 1300 అయితే అవుతాయి మనకు. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం మరి 6th ట్రిప్. సో ఫ్రెండ్స్ మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. కోకాపేట నుంచి. అయితే మేడం అయితే లొకేషన్ రాంగ్ పెట్టారు, గచ్చిబౌలి పెట్టారు. అయితే మళ్ళీ తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళాలని చెప్పారు. అయితే నేనైతే ఇక్కడ తీసుకొచ్చిన. మరి ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరుణ్ మోటార్స్. డ్రాప్ అయితే అయిపోయింది మనకు. కిలోమీటర్ వచ్చేసి 6 kilometers. టైం అనేది 11 minutes ట్రిప్ అయింది. 143 అమౌంట్ అయితే వచ్చింది మనకు. టోటల్గా అయితే 1300 అయింది 6 ట్రిప్స్లో. చూద్దాం ఇంకా ఏమైనా ట్రిప్స్ ఉంటే. ఇప్పుడు టైం వచ్చేసి చూడొచ్చు, టైము 2:23 అవుతుంది. వెహికల్ అయితే క్లీన్ చేసుకున్నాను.
హలో ఫ్రెండ్స్, మనకు ఒకే ప్లేస్లో కూర్చుంటే బుకింగ్లు పడవు, అందుకే అక్కడ నుంచి మనీ మూవ్ అయితే చేసిన కొద్దిగా ఫ్రెష్ అయ్యి. అయితే 7th ట్రిప్ అయితే ఎయిర్పోర్ట్ పడింది. 2-3 డేస్ నుంచి అయితే ఇప్పుడే ఎయిర్పోర్ట్ పడింది. 590 రూపీస్ అయితే పడింది ఎయిర్పోర్టు. మన అమౌంట్ 6 ట్రిప్స్ అమౌంట్ అయితే 1300 అయితే అయింది. ఇది 7th ట్రిప్ ఎయిర్పోర్టు. ఈ ట్రిప్ అయితే 1900 అవుతాయి. అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఏది పడినా తీసేసుకుందాం. ఇవాళ అయితే ఊబర్, గో, సెడాన్ అన్నీ ఆన్ చేసుకుని పెడతా. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 7th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్టు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, షెరాటన్ హోటల్ నుంచి అయితే పడింది. ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి 31 కిలోమీటర్స్ 36 మినిట్స్ అయితే పట్టింది. అమౌంట్ వచ్చేసి 600 రూపీస్. టోటల్గా అయితే మనకు 1900 అయితే అయినాయి ఎర్నింగ్స్ 7 ట్రిప్స్కి. అంటే పొద్దున్న నుంచి చిన్న అన్ని ట్రిప్పులు చేసుకుంటూ వచ్చిన. నేను కూడా ఏంటంటే లక్కీగా అసలు ట్రిప్స్ కావడానికి రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ ట్రిప్స్ కావడానికి మనము ఏంటంటే రెంటల్ పడింది, అందుకే అయినాయి. ఇవాళ కూడా ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ అయితే అయిపోయింది. ఇంకా మనకు రిటర్న్ అయితే ఇవ్వలే. బుకింగ్ లైన్ చూపిస్తున్నాడు. ఎందుకు నిద్ర మబ్బు వస్తుంది, కొద్దిగా అన్నం ఎక్కువైంది. పోయి అయితే ఫస్ట్ కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటా ఎయిర్పోర్ట్లో. పార్కింగ్లోకి వెళ్ళేసి చూద్దాం మరి అన్న లైన్ అయితే ఎంత ఉందో. ఇక్కడ ఆపనీయరు, వస్తే చాలని కొడతారు. ఎయిర్పోర్ట్లో లైన్ అయితే లేదు. ఊబర్లో మొత్తం ఫ్రీ ఉంది. అయితే వెళ్ళిపోదాము. ఓలాలో కూడా లేదు, ఎండ్లో కూడా లేదు. చూడొచ్చు. అయితే 8th ట్రిప్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే పడింది. ఇక్కడ దగ్గరలో 10 కిలోమీటర్లు డ్రాప్కి అయితే వెళ్తున్నా. ఎయిర్పోర్ట్ నుంచి అయితే బుకింగ్ ఏం పడలే నాకు. ఊబర్గా పడుతుంది, కాకపోతే క్యూ ఎక్కువ ఉందని చెప్తున్నారు. లోపల అడిగా నేను. ఇంకోటి ఏంటంటే మళ్ళీ సిటీలో ఎక్కడన్నా లాంగ్ వేసేస్తాడన్న భయం. అందుకైతే నేనైతే అక్కడికి వెళ్ళకుండా ఈ చిన్న ట్రిప్లు అయితే తీసుకున్నా. మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా పడితే ఓకే, ఎందుకంటే నైట్ టైం కాబట్టి. ఏమవుతుందంటే మన స్టేషన్ పడింది ఇట్లానే, స్టేషన్ నుంచి ఒక్క బుకింగ్ పడాలి. 40 కిలోమీటర్స్ ఎంటీ వచ్చిన. అది తీసుకోపోవడం ఏంది, ఎంటీ రావడం ఏంది. ఇదైతే 200 రూపీస్ పడింది, 230 అలా. అలా ఉన్నాయి. ఇక్కడ మనకైతే ఇక్కడ శంషాబాద్ దగ్గరలో అయితే పడింది బుకింగ్. అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ వచ్చేసి 237 రూపీస్. అయితే మన టోటల్ అమౌంట్ ఇంతకుముందు రాంగ్ చెప్పిన, అది మనకు 1900 కాలే, 1830 ఉండే. అయితే ఇప్పుడైతే టోటల్ అమౌంట్ వచ్చేసి మనకు 2070 రూపీస్ అయితే అయ్యింది ఇవాళ. ఎందుకు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకోవాలనిపించాలి బుకింగ్, ఎందుకంటే చెప్పినా కదా అక్కడ నుంచి బుకింగ్ తీసుకుంటే దూరం వేస్తున్నాడు. మళ్ళీ ఆడ నుంచి రిటర్న్ బుకింగ్లు పడతలేవు. మళ్ళీ రేటింగ్ కూడా డౌన్ ఉంది. యాక్చువల్గా నేను రీచ్ అయింది తొందరగానే, కాకపోతే ఇవాళ నాకు చాలా నిద్ర పట్టేసింది. అది ఎండలో కారు కడిగా కదా, అందుకే నిద్ర పట్టింది గట్టిగా. వాడే సర్వీసింగ్ చేయించుకుంటే 500-600 ఇవ్వాలా. అది మిషన్ ఉంది కదా, దాంతోనే కడుక్కున్నా. ఫ్యామిలీని తీసుకెళ్ళి బయటకు వెళ్ళేసి మంచిగా షాంపూ యాడ్ చేసి వెహికల్ అయితే కడిగేసిన. మంచి షైనింగ్ వచ్చింది. అయితే ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే 21 అంటే బయటకు వెళ్ళిపోతా. మనకు టోల్ దగ్గరనే ఉంది. ఓవర్ ఎక్కేసి
నార్సింగ్ అయితే వెళ్ళిపోతా. అక్కడ ఏదైనా చిన్న చిన్న బుకింగ్లు ఉంటే చేసేసుకుంటా, అది సెట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఈ నుంచి కరెక్ట్ గచ్చిబౌలి అని గ్యారంటీ ఏమి ఉండదు, పడదు అన్న. అందుకే హలోనా అయితే 7 అవుతుంది టైం. అయితే ఇక్కడైతే శంషాబాద్లో ఉన్నాను, చూడొచ్చు టైం 7 అవుతుంది, 6:51. అయితే మనకైతే కిలోమీటర్ వచ్చేసి 112 కిలోమీటర్లు ప్లస్ పొద్దున్న ఒక 23 కిలోమీటర్స్ మనము ఫస్ట్ ట్రిప్ అయితే కొట్టాము. అది యాడ్ కాలే ఇందులో. 23 అంటే 135 కిలోమీటర్స్ టోటల్. మనకు ఎర్నింగ్ వచ్చేసి 2070 రూపీస్. ఇప్పుడైతే సిటీలోకి వెళ్తున్నా, చిన్న బుకింగ్ చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ బుకింగ్ ఏం పడతలేవు. ఇంకోటి ఏంటంటే సిటీలో టూ మచ్ ట్రాఫిక్ ఉందని ఇప్పుడే గ్రూప్లో మెసేజ్ అయితే వచ్చింది. అయితే 9th ట్రిప్ అయితే పడింది ఊబర్ గోలో. అయితే ఇంకోటి ఏంటంటే వెహికల్ రన్నింగ్లు ఉంటేనే బుకింగ్ ఇస్తున్నాడు, వెహికల్ ఆపుకుంటే ఇస్తలేడు. అది ఏదో కొన్ని టైంలలో ఓకే అవుతుంది, మామూలుగా అయితే వెహికల్ రన్నింగ్ ఉంటే డైరెక్ట్ ఇస్తున్నాడు. అయితే ఈ ట్రిప్ అయితే బంజారా హిల్స్ పడింది, 340 రూపాయలు అయితే చూపించిండు. అక్కడ రైట్ సైడ్లో మన బండ్లు ఉన్నాయి, ఒక 8-9 బండ్లు ఉన్నాయి. కోకాపేటకి ఏరియా టూ మచ్ వెహికల్స్ ఉన్నాయి. ఇట్లా కూర్చుంటే బుకింగ్లు అయితే పడవు. చిన్నయో పెద్దయో చేసుకోవాలి, ఇక ఇది చేసేసుకుంటే ఒక 2400 అవుతాయి. మళ్ళీ రిటర్న్ ఏదైనా 200 చేసుకుంటే టార్గెట్ ఫినిష్ అయిపోతుంది. 7 to 7 అయితే ఇవాళ 2070 రూపీస్ అయినాయి. ఇంకో 1-2 గంటలు అయితే చేస్తేనే సెట్ అవుతుంది. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 9th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎంటీ వచ్చా కదా, అక్కడ నుంచి అయితే మనకు ఒక 236 అమౌంట్ పడింది. ఇది వచ్చేసి 9th ట్రిప్ వచ్చేసి 333 అంటే 333 ఓకే అంటే 550-560 పడింది. మనం ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఏరియా ఏంటంటే బంజారా హిల్స్, ఇక్కడికి వచ్చినా కానీ మనకు 550 అంతే అమౌంట్ వచ్చేది మనకు కూడా. కాకపోతే ఎయిర్పోర్ట్ నుంచి మనకు ఇష్టమైన లొకేషన్ దొరకదు, అందుకే తీసుకోలే. ఎందుకంటే చాలా లేట్ నైట్లో దూరం పడుతుంది బుకింగ్, అందుకే డే టైంలో అయితే ఏం కాదు. అయితే టోటల్ 9 ట్రిప్స్ అమౌంట్ అన్ని చిన్న చిన్న బుకింగ్లో ఒక ఎయిర్పోర్ట్ పడింది. అయితే నిన్న అయితే మనకు రెంటల్ పడింది కదన్న, ఆ రెంటల్ ఏమైందంటే 1200 చిల్లర అయితే వచ్చినాయి కదా. ఆ రెంటల్లో ఒకటి తికమక అయింది. ఏమైందంటే ఆ రెంటల్ బుకింగ్లో మనకు రెంటల్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ చేసిండు. అయితే నిన్న పడిన రెంటల్లో మనకు 50 రూపాయలు అయితే ప్లాట్ఫామ్ ఛార్జ్ చేసిండు. ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్ డ్రాప్ చేసినప్పుడు కూడా ప్లాట్ఫామ్ ఛార్జ్ చేస్తున్నాడు, అది కూడా ఇస్తాం మీకు వీడియో. అయితే ట్రిప్ అయితే అయిపోయింది బంజారా హిల్స్. అక్కడ నుంచి అయితే బుకింగ్లు ఏమి ఉండవు కాబట్టి మళ్ళీ ఇక్కడ హైటెక్ సిటీకి అయితే వచ్చేసిన. ఇది మైండ్ స్పేస్. ఇక్కడ నుంచి అయితే నాకైతే బుకింగ్ పడింది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అయితే ఇది మన లాస్ట్ ట్రిప్, 10th ట్రిప్. దీని తర్వాత ట్రిప్స్ క్లోజ్ చేసేస్తాను నేనైతే. ఈ ట్రిప్ అయ్యేలోపు 9 అవుతుంది మనకు. పొద్దున్న 7 నుంచి స్టార్ట్ చేసిన, ఈవినింగ్ 7 వరకు అయితే మనకు 2070 రూపాయలు అయింది. ఇంకో 2 hours ఎక్స్ట్రా అనుకోండి. ఈ 2 hours ఎక్స్ట్రా అంటే మొత్తం మనకు 2600 రూపీస్ అబోవ్ అవుతాయి. అంటే నైట్ బుకింగ్స్ ఉన్నాయి, డే టైంలోనే లేవు. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా, మరి చూడొచ్చు మీరు. అయితే అన్న నేను ఇది వీడియో అయితే తీస్తున్నా కదా, అంటే నాకైతే ఏమో అంటే లాంగ్వేజ్ ఏమైనా కొద్దిగా కింద మీద అవుతుంది ప్రాబ్లము. అంటే మేము రన్నింగ్లో ఉంటాం కదా, ఏం చెప్పాలో ఒక్కోసారి అర్థం కాదు. ఒక్కోసారి కిలోమీటర్ కొద్దిగా తప్పు చెప్తున్నా మీకు. అందుకే అందులో ఏంటంటే ప్రూఫ్ కోసము ఫోటో అయితే పెడుతున్నా. ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్లో కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీద పెడతా కాబట్టి ఒక్కోసారి స్ట్రక్ అయిపోతున్నా, ఏం మాట్లాడుతున్నా గుర్తొస్తలేదు. అయితే ఓకే, మరి పికప్ లొకేషన్కి వెళ్తా.
హాయ్ హలో అన్న. అయితే మన 10th ట్రిప్ అయితే 10వ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ అమౌంట్ వచ్చేసి 2640 రూపాయలు. ఇవాళ అయితే ఇంత ఎర్నింగ్ అయింది. అయితే మనకు చూపిస్తాం మీకు కిలోమీటర్స్ ఎంత అయింది. పొద్దున్న ఒక 24 కిలోమీటర్లు అంటే 70, టోటల్ 190 కిలోమీటర్స్. ఫస్ట్ ట్రిప్ అయితే యాడ్ చేయలే కదా, అందుకే టోటల్ 190 కిలోమీటర్స్. అమౌంట్ ఏమో 2640 రూపాయలు. ఇవాళైతే పర్లేదు అయింది బుకింగ్స్. అయితే మీకు వీడియోలో లాస్ట్లో అయితే పెడతా అన్న. వీడియో పూర్తి చూస్తేనే మీకు తెలుస్తుంది ఎర్నింగ్ ఎంత అయింది, కిలోమీటర్ ఎంత అనేది, టోటల్ అనేది అందరూ తెలుస్తుంది మనకు. అందరు వన్ వే ఎందుకు వస్తున్నారు.